బెంగళూరులో హల్సూర్లో ఉన్న 1200 సంవత్సరాల నాటి చోళే రాజులు మరియు విజయనగరం రాజులు కలిసి అభివృద్ధి చేసిన సోమేశ్వర్ టెంపుల్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. హలో గాయస్, ఎప్పుడూ హడావిడిగా ఉండే బెంగళూరు సిటీకి మధ్యలో ప్రశాంతతకు మరియు చరిత్రకు మారుపేరుగా ఉన్న సోమేశ్వర ఆలయాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఈ లొకేషన్ వచ్చేసరికి బెంగళూరులోని హల్సూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది. మెట్రో స్టేషన్ నుంచి 2 నిమిషాల్లో మనం టెంపుల్కి రీచ్ అవ్వచ్చు. ఇది ఆలయం మాత్రమే కాదు, భారతీయ చరిత్రకు మరియు సంస్కృతికి నిదర్శనమని ఈ దేవాలయ గోపురం యొక్క శిల్ప సంపద చూస్తే అర్థమవుతుంది. సాధారణంగా ప్రతి ఆలయంలో శివుడు ఒక శివలింగ ఆకారంలో పూజలు అందుకుంటాడు. కానీ ఈ ఆలయంలో సోమేశ్వరుడిగా, అరుణాచలేశ్వరుడిగా, భీమేశ్వరుడిగా, నాందేశ్వరుడిగా, చంద్రమలేశ్వరుడిగా ఇలా 5 పేర్లతో 5 ఆకారాలతో పూజలు అందుకోవడం ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ స్థల పురాణాన్ని తెలుసుకుందాం రండి. స్థల పురాణం అన్నాను కదా అని బడి పంతులములా పాఠాలు చెప్పేస్తుంది అని అనుకోకండి. ఎంతైనా మన చరిత్ర కదా, మనం తెలుసుకోవడంలో తప్పేముంది. రండి ఇంకా కథలోకి పోదాం. పూర్వం కలియుగానికి ముందు ఇదే ప్రదేశంలో మాండ్య మహర్షి ఆశ్రమంలో సోమేశ్వరుడు స్వయంభుగా వెలిశారు. ఆయనచే పూజలు అందుకుంటూ కాలక్రమేణా మళ్ళీ భూమిలో కలిసిపోయారు. అప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించే చోళ వంశానికి చెందిన జయప్ప గౌడ ఒకరోజు వేటకై వచ్చి ఇక్కడే ఒక పనస చెట్టు క్రింద సేద తీరగా కలలో సోమేశ్వరుడు కనిపించి తనకే గుడి కట్టమని ఆజ్ఞాపించాడు. వెంటనే లేచి అక్కడ తవ్వి చూడగానే స్వయంభూ అయిన లింగం కనిపిస్తుంది. వెంటనే రాజు అక్కడ గుడి కట్టించి పూజలు చేయడం మొదలుపెట్టారు. తరువాత వచ్చిన విజయనగరం రాజులు ఈ గుడిని ఎంతో అభివృద్ధి చేశారు. ఈ ఆలయం బెంగళూరులోనే పురాతన ఆలయాల్లో ఒకటిగా నిలిచింది. మీరు ఈ ఆలయానికి సమీపించగానే మొదట ఎంతో అందమైన శిల్పాలతో చెక్కబడిన ఎత్తైన గోపురం మీ దృష్టిని ఆకట్టుకుంటుంది. చూస్తున్నారుగా ఈ ఎత్తైన ద్వారాన్ని. ఎవడు కట్టాడో గాని నా హైట్కి వేలాకోలం చేయడానికే కట్టాడేమో అనిపిస్తుంది. ఏంటోనండి, లోపలికి అడుగు పెట్టానో లేదో బయట ఉన్న ఎప్పుడూ గందరగోళంగా ఉన్న సిటీ లైఫ్ నుంచి ఒక్కసారిగా పచ్చని చెట్లు, చల్లని గాలి, ఒక ప్రశాంతమైన విలేజ్ వాతావరణంలోకి అడుగుపెట్టినట్లు అనిపిస్తుంది. నేనేదో ఓవర్గా హైపిస్తున్నా అనుకోకండి, మీరే ఒకసారి వచ్చి చూడండి. అలా ముందుకు వెళ్ళగానే 48 స్తంభాలతో విశాలమైన మండపం ఉంటుంది. ఈ స్తంభాలను చూస్తుంటే గత కాలంలో జరిగిన కథలను ఒకదానితో ఒకటి గుసగుసలాడినట్లు అనిపిస్తుంది. చూస్తున్నారుగా, మన నందీశ్వరుడిని ఇత్తడితో అలంకరించబడి ఉంటుంది. మన నందీశ్వరుడు చెవిలో ఏం చెప్పినా సరే తిన్నగా ఈశ్వరుని వద్దకు చేరుస్తాడని భక్తులు నమ్ముతారు. నాకెందుకో మన పుల్లారావు గుర్తొస్తున్నాడు. అదేనండి, ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పే మన నారద మహర్షి గారు. అలా ఈశ్వరుని తలుచుకుంటూ ప్రధాన ఆలయంలోకి అడుగు పెడితే ఎదురుగా మనకి సోమేశ్వరుని లింగాకారం కనిపిస్తుంది. ఆయనకి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? నాకు తెలిసినంత వరకు సోమ అనగా చంద్రుడు, ఈశ్వరుడు అనగా శివుడు అని అర్థం. పేరుకు తగ్గట్టే ఆలయ పరిసరం అంతా కూడా ఎంతో ఆహ్లాదమైన వాతావరణంతో ఉంటుంది. ఈ ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి వినాయకుడు మహాగణపతిగా, సిద్ధి గణపతిగా, విద్యా గణపతిగా, దక్షిణా గణపతిగా ఇలా చతుర్నామాలతో పూజలు అందుకుంటాడు. ఇంతేకాకుండా ఇక్కడ మనం దుర్గాదేవి, సుబ్రహ్మణ్య స్వామి, సరస్వతీదేవి, బ్రహ్మ, జ్యేష్ఠదేవి మరియు సూర్యనారాయణమూర్తి దర్శించుకోవచ్చు. ఈ ఆలయాలతో పాటు వివిధ దేవతామూర్తుల విగ్రహాలను ఇక్కడ చెక్కబడి ఉంటాయి. చూస్తున్నారుగా, మన పార్వతీదేవి ముద్దుల కొడుకుని నాలాగా ఎంతో ముద్దుగా బొద్దుగా కూర్చుని మరీ ఉండ్రాలను ఆరగిస్తున్నారు. ఇక్కడ కాలభైరవ స్వామికి అయితే ప్రత్యేకంగా గుమ్మడికాయల్లో దీపాలతో పూజించి ఆలయానికి బయట ఏకశిలగా ఉన్న ఈ ధ్వజస్తంభం ముందు నివేదిస్తారు. ఆలయానికి కుడి పక్కన మనకి అభయ ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. ఆ పక్కన మనకి పార్వతీదేవి, కామాక్షి అమ్మవారుగా పూజలు అందుకుంటారు. అమ్మవారు పేరుకు తగ్గట్టే ఎంతో వైభవంగా కనిపిస్తారు. ఇంతేకాకుండా ఈ గుడిలో నవగ్రహాలకు నిత్యం శాంతి పూజలు కూడా చేపిస్తారు.
ఇక్కడ ఇన్ని రథాలు ఎందుకు ఉన్నాయో మీకు తెలుసా? తెలియకపోతే వినండి. ఇవన్నీ చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి రోజు నుండి 11 రోజుల పాటు జరిగే బ్రహ్మరథ ఉత్సవాలకి వాడుతారు. ఆ 11 రోజులు స్వామివారిని 11 వాహనాలపై ఊరేగిస్తారు. వీకెండ్స్ ఆర్ హాలిడేస్లో ఫ్యామిలీతో పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయడానికి ఇది ఒక చక్కటి ప్లేస్ అని చెప్పొచ్చు. ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ ప్లేసెస్ని తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి బెంగళూరులో ఉన్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.